వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. ఈరోజు గట్కేసర్ మున్సిపాలిటీ నారాయణ గార్డెన్స్లో గట్కేసర్ మున్సిపాలిటీ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే జామకూర మల్లారెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ మరియు మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, బోడుప్పల్ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, ఫీర్చాదిగూడ మేయర్ అమర్ సింగ్, కీసర ఆర్డీఓ, ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓలు, బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, గట్కేసర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎం ముత్యాలు యాదవ్ గారు, మండల అధ్యక్షుడు కొర్రె రాజేష్, ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ మోదిరాజ్, మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, ఎంపీడీఓలు, మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, మాజీ సర్పంచ్లు, వార్డు సభ్యులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, అధికారులు, వివిధ హోదాలో ప్రజాప్రతినిధులు, మహిళా ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమం అంతర్భాగంగా పేదలకు గొడవ లాంటి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఏర్పాటుతో కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది. నిర్వహించే దాంట్లో ఇంకో తులం బంగారం ఇస్తామన్న మాట వాస్తవమే. అయినప్పటికీ మేనిఫెస్టోలో 5 సంవత్సరాలలో పూర్తి చేయాలి కాబట్టి ప్రభుత్వానికి వచ్చే నిధులను అనుసంధానం చేసుకొని తప్పకుండా మహిళలకు ఇచ్చే కార్యక్రమం మరి కళ్యాణ లక్ష్మి ఇచ్చే తులం బంగారం ఇస్తారు. ఏమాత్రం కూడా ఇబ్బంది లేదు. ప్రతిపక్షాలు కావాలని గగ్గోలు పెడుతున్నాయి. ఈ గగ్గోలు పెట్టేటప్పుడు వాళ్ళు కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అనుకున్నది అప్పుడు రైతు రుణమాఫీ అనేది 4 సంవత్సరాలు చేసింది. ఇప్పుడు 8 నెలలకి చేస్తే గగ్గోలు పెడుతూ ఒకసారి ఆలోచన చేస్తున్నారు. వాళ్ళ విజ్ఞప్తి పెడతారు. తర్వాత రైతు బంధు కార్యక్రమం కూడా మొదటిసారి నేను శాసనసభ్యుడు ఉన్నప్పుడు 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఇచ్చారు, 42 సంవత్సరాలు ఎక్కువ ఇచ్చారు. కాబట్టి కొన్ని పరిస్థితులు ప్రభుత్వానికి ఉండేటువంటి నిధులను అనుసంధానం చేసుకొని పేదవాళ్ళకి ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి దయచేసి నేను ఈ వేదిక ద్వారా అన్ని వర్గాల పార్టీ నాయకులను కోరేది ఒకటే, సమస్య ఉన్నది వాస్తవే. సమస్యను ఏ విధంగా పరిష్కరించడానికి సలహాలు ఇవ్వండి, కానీ అనవసరమైన రాద్ధాంతం చేసి ప్రజలలో మీ విలువ పోగొట్టుకోవద్దు. ప్రభుత్వానికి ఏదో చెడ్డ పేరు వస్తుందంటే ఆ చెడ్డ పేరు రాదు. మనం ప్రభుత్వం ఉన్నాం కాబట్టి గతంలో మనం ఏం చేసినాం అనేది ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని సౌర్యంగా మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమం जेब नहीं दिया ले भैया भाई पीछे चलो यार రాకేష్ అయిపోయిన మరి దిగాలని చెబుతుంది. మీరు ఎక్కడ ఉన్నారు క్లియర్ సార్ సార్ कर दो सर अरे जगदम्मा पंपी का टेंशन में सर सर देखो मुझे जगह పేరుతో వెళ్ళండి సార్, పేరుతో జరగండి బాబు. మరి అన్నా చూడండి పక్కడలా అమ్మా చలో కొంచెం వెనక్కి స్వామి
సార్ సార్ శోభాయ్ చేయబెట్టి ఎవరైతే చెక్స్ తీసుకున్నారో ఇక్కడికి వచ్చేయండి, అందరూ కలిసి గ్రూప్ ఫోటో దిగాలి. చెక్స్ తీసుకున్న వాళ్ళు కొంచెం ముందుకు వచ్చేయండి. గంటేశ్వర పోతార పౌడిపాల్ సార్ 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 రైట్ వే రైట్ అప్ రైట్ 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 సార్ రాజేందర్ గారు మేడం ఇచ్చి రైట్ సార్ గొట్టు इधर 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 अम्मा इधर दो साइड पे जाओ सर सर అందరు అమ్మ ఇక్కడ ఇక్కడ చూడండి ఇప్పుడు మిగతా లబ్ధిదారులందరూ ఇక్కడ చెక్స్ తీసుకొని వెళ్ళండి. తీసుకున్న వాళ్ళందరూ స్టేజ్ ముంగట నిలబడితే ఒక గ్రూప్ ఫోటో లెక్క అవుతుంది. సార్ సార్ చంద్రంతా కనిపించలేదు. తీసుకున్న వాళ్ళందరూ ఇక్కడ కిషోర్ భాయ్ అక్కడ ముంగట్రా సార్ 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 ఇక్కడ ఇక్కడ రోడ్ కిషోర్ భాయ్ ఓ చంద్రానా చూడండి ఆరాయ్ సార్ గూడూరు లక్ష్మమ్మ ఓకేనా లక్ష్మమ్మ గూడూరు లక్ష్మమ్మ హైదరాబాద్. మీసాల భాగ్యమ్మ హైదరాబాద్. మీసాల భాగ్యమ్మ హైదరాబాద్ సైడ్ మరిపల్లి కూడా ప్రతాప్ అయిపోయిందా భాగ్యమ్మ
ఉమ్మడి లక్ష్మమ్మ హైదరాబాద్. ఇరాల పెద్దమ్మ మొహమ్మద్ షాహిద్ బేగం మొహమ్మద్ షాహిద్ బేగం ఈశ్వర ఆలయ గారి ఎంఆర్ఓ గారి మేడం గారు ఉండడానికి రావాల్సిన కోరుతున్న చాలా మంది ఈశ్వర వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అడుగు గౌరవ ఆర్డీఓ గారికి, గౌరవ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ గారికి, గౌరవ అజయ్ గారికి, గౌరవ అమర్ గారికి, గౌరవ పవని గారికి, వేదిక మీద ఉన్న కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేయడం కూడా జరుగుతున్నది. ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిన సందర్భంగా ప్రతి మండలంలో ప్రతి జిల్లా నుంచి తెలంగాణ అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వరంగల్లో కూడా స్టార్ట్ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున మరి సంవత్సరం పూర్తి చేసుకొని ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా చేయడం కూడా జరుగుతున్నది. ఏదో 6 గ్యారెంటీలు చెప్పిన దాంట్లో ముఖ్యంగా 3 గ్యారెంటీలు ఇవ్వడం కూడా జరిగింది. దాంట్లో కరెంటు ఫ్రీ ఇవ్వడం కానీ, అదేవిధంగా గ్యాస్ ఇవ్వడం కానీ, అన్నిటికన్నా ముఖ్యంగా మహిళలందరినీ కూడా బస్సులో ఉచితంగా ప్రయాణం చేయడం కానీ, మరి మన రాష్ట్రంలో జరుగుతున్న అన్నీ కూడా దేశంలో ఇతర రాష్ట్రాలు చేసే విధంగా కూడా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. తక్కువ టైంలో కూడా అభివృద్ధి పరంగా కూడా మరి ప్రభుత్వం మీద ఎంత భారం ఉన్నప్పటికీ అభివృద్ధి పరంగా ముందు పోవడం జరుగుతుంది. దాంతోపాటు వ్యక్తిగతంగా కూడా సంక్షేమ పథకాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. అయితే ఇప్పటివరకు కొంతమంది కొంతమంది చెప్పడం జరిగింది. మరి పంచాయతీ గారు చెప్తున్నారు, ఎక్కడైతే ఇంకా హామీలు ఇంకా ఇచ్చినవి రావాల్సి ఉందో అవి కూడా తప్పకుండా మరి రైతు 2 లక్షలు కూడా మాఫీ చేయడం కూడా జరిగింది. ముందు కూడా రైతులకు కూడా మరి ఆదుకోవడం. ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రాంతంలో 400 పైచీలకు ఉమ్మడి కేసర్ మండలానికి వచ్చినటువంటి చీఫ్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం పూర్తి చేసిన శుభ సందర్భంలో అందులో అంతర్భాగంగా ఈరోజు 3 మండలాలకు సంబంధించి అజయలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి పేదలు మరి కౌన్సిల్ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి గారు, శాసనసభ్యులు మల్లారెడ్డి గారు, ఆర్జీఓ గారు, అదే వజ్రేష్ యాదవ్ గారు, వేదికపై ఉన్నటువంటి కార్పొరేట్ మరి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మరి పాల్గొన్న వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలకు, మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఏదైతే అష్ట కష్టాలు పడి ఆడపిల్ల పెళ్లి చేసిరో ఆ పెళ్లి ఖర్చుల ఫంక్షన్లు కానీ వంటల ఖర్చుల నిమిత్తం ఏదైతే ప్రభుత్వం అందజేస్తుందో 1 లక్ష రూపాయలు చెక్కుని మరి లబ్ధి పొంది ఈరోజు పెద్ద ఎత్తున విచ్చేసిన లబ్ధిదారులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుతూ మరి ఏదైతే పెళ్లి చేసిన వెంటనే ఆ మీసేవ ద్వారా ఆన్లైన్లో త్వరగా మీరు అప్లై చేసుకుంటే ఆ లబ్ధిదారులకు ఎలిజిబుల్ అవుతారు అని కోరుకుంటూ, అలాగే ఎందుకంటే చెక్కులు ఎన్నో కానీ తర్వాతనే ఇస్తా ఉన్నారు. అందరికీ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద బిడ్డలందరికీ కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వాలని ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశం. మరి ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్తో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి ఎన్నికలలో వాగ్దానం చేసిండు.
దాన్ని కూడా అతి తొందరగా కూడా ముఖ్యమంత్రి గారు డిసిషన్ తీసుకొని ఆ సమావేశం ఏదైతే ఆ తులం బంగారం కూడా ఇవ్వాల్సిందిగా మేమందరం కూడా ప్రభుత్వం తరఫున కోరుతా ఉన్నాం. మరి ఆడబిడ్డలు చాలా కష్టపడుతూ ఉన్నారు. ఇంకా చాలా మందికి ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఏవైతే ఉన్నాయో చాలా మంది పెట్టుకోవట్లేదు. ఎక్కడికక్కడ మరి పేద ప్రజలందరూ కూడా పెళ్లి కాగానే తొందరగా పెట్టుకొని మరి అవన్నీ కూడా కార్యక్రమాలను మన ప్రభుత్వం నుంచి వచ్చే నిధులన్నీ కూడా సద్వినియోగం చేసుకోవచ్చుగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కార్పొరేటర్లు, కౌన్సిలర్స్, మన పార్టీ సీనియర్ నాయకులు అందరికీ పేరు నమస్కారం. ఇవాళ ఎంతో సంతోషము కళ్యాణ లక్ష్మి చెక్లు. మీ అందరికీ ఈ కళ్యాణ లక్ష్మి చెక్లతో ఎన్నో బాధలు, మీకు ఇంకా ఎన్నో కష్టాలు ఈ పక్కన వస్తుంది. దీనికి మీరు మంచిగా యూటిలైజ్ చేయాలని కోరుకుంటా. మా సీఎం గారు ఎలా అయితే కళ్యాణ లక్ష్మి చెక్తో పాటు ఇలా బంగారం కూడా ఇస్తా అన్నారు, అది కూడా ఫుల్ఫిల్ అవుతుంది. కాబట్టి మీరందరికీ ఇంకొచ్చి తెలియజేస్తున్నా, మహిళలంటే ఎంతో గౌరవం. రాగానే బస్సు ఫ్రీ బస్సు మహిళలకి ఏర్పాటు చేసింది ఒకటి సీఎం, అది మన సీఎం రేవంత్ రెడ్డి గారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కలిపి కూడా ఉన్నాయండి. అయితే గౌరవ ముఖ్య అతిథుల గారి చేతి మీదుగా కొన్ని ఇప్పిస్తున్న తర్వాత తహసీల్దార్లు ఉంటారు. ఇక్కడ మీ అందరికీ ఇచ్చిన తర్వాతనే ఇక్కడి నుంచి వెళ్తారు. గౌరవ మేయర్లు కానీ, కార్పొరేషన్ చైర్మన్లు కానీ అందరూ ఉంటారు. వారి చేతుల మీదుగా తీసుకోవచ్చు. ముందుగా గట్కేసర్, తర్వాత పోచారం మున్సిపాలిటీ, తర్వాత కీసర, ఓడుప్పల్, ఎంటు తీర్చాది కూడా సీరియల్గా పిలుద్దాం. ముందుగా గట్కేసర్కి సంబంధించిన 5 లబ్ధిదారులు: పజ్జారా బేగం, దయార సుకన్య, దేవరకొండ ప్రమీల, సాజిదా బేగం. ముందు పోకండి. బాబు మధ్యకి తమ్ముడు, బాబు తమ్ముడు లబ్ధిదారులందరూ కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడం కూడా జరిగింది. సంవత్సరం ప్రభుత్వం వచ్చిన సందర్భంగా ప్రజాపాలన కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున నిధులిచ్చి తక్కువ టైంలో సంవత్సరం లోపు చెప్పిన విధంగా అభివృద్ధి కార్యక్రమంతో పాటు వ్యక్తిగతంగా ఏదైతే ప్రజలకు హామీని ఇచ్చారో 6 గ్యారెంటీల్లో మొదటగా ఉచిత బస్ సౌకర్యము మహిళలకు, గ్యాస్ ఇవ్వడం కానీ, కరెంటు ఫ్రీ ఇవ్వడం కానీ, ఇంకా కూడా ఏదైతే హామీలు ఇచ్చారో అవి కూడా తొందరగా ఇవ్వడం కూడా జరుగుతుంది. ప్రభుత్వం మీద ఎంత భారం ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన మాట ప్రకారంగా ముఖ్యమంత్రి గారు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇక్కడ ఏదైతే సంక్షేమ పథకాలు జరుగుతున్నాయో ఇతర రాష్ట్రాల్లో కూడా అదేవిధంగా మరి చేయడానికి కూడా ముందుకు వస్తున్నారు. ఇవన్నీ మంచి కార్యక్రమాలే కాబట్టి ప్రజలకు కూడా ఎప్పుడు కూడా మా నాయకులంతా కూడా ఎప్పుడు అందుబాటులో ఉండి మరి పనిచేస్తారు. ప్రజలు అడిగినా అడగకుండా అభివృద్ధి కార్యక్రమంతో పాటు వ్యక్తిగతంగా సంక్షేమ పథకాలన్నీ కూడా అందజేస్తారు. ఈ రోజు 400 నుంచి 500 మంది లబ్ధిదారులకు 5 నుంచి 6 కోట్ల రూపాయలు కళ్యాణ లక్ష్మి పెళ్లి చేసుకున్నటువంటి మరి ఆడపడుచులందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 400 ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కళ్యాణ లక్ష్మి చెక్కుల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన పట్నం మహేందర్ రెడ్డి గారు, విప్పు గారు రావడం జరిగింది. అలాగే మన మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి గారు, మన ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ గారు, తోటకూర వజ్రేష్ యాదవ్ గారు, అలాగే ఇక్కడికి గట్కేసర్ మండలు, కీసర మండలు, అలాగే మేడిపల్లి మండల్ నుంచి, అలాగే అక్కడికి మేయర్లు అమర్ సింగ్ గారు ఫిర్యాది కూడా, ఓడుప్పల్ మేయరు అజయ్ గారు, అలాగే బి బ్లాక్ మహేష్ గారు, ప్రతి ఒక్కరు ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు,
అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడికి విచ్చేసిన చైర్మన్లకు, డిప్యూటీ చైర్మన్లకు అందరు కూడా కలిసి పెద్ద ఎత్తున 407 చెక్కులు రావడం జరిగింది. ఆ చెక్కులన్నీ కూడా మా మహిళా మనులందరూ వచ్చి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని అన్ని చెక్కులు సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా జిరాక్స్ తీసుకొని దాన్ని రేపు చెక్కుని వినియోగించుకోవాలి, వాళ్ళ అకౌంట్లలో వేసుకోవాలని కోరుకుంటున్నా. ఎవరికైతే నేమ్స్ చేంజ్ ఒకవేళ బదిలీ అయ్యి వస్తే ఇట్లా అది కూడా చేంజ్ చేసుకొని తీసుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ సద్వినియోగాన్ని ఉపయోగించుకోవాలి. పెళ్లి కాగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే 6 గ్యారంటీల మీద ఈ ప్రభుత్వం ఏర్పడిందో, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 4 గ్యారంటీలు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటూ మన మహిళల కొరకు ఉచిత బస్సు కానివ్వండి, మహాలక్ష్మి పథకం కింద 200 యూనిట్స్ కరెంట్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా గ్యాస్ కూడా వినియోగించుకోవాలి. ఎవరికైతే రావట్లేదో వాళ్ళు మున్సిపాలిటీకి వచ్చి మళ్ళీ అప్లై చేసుకొని 0 కరెంట్ బిల్లును కూడా సద్వినియోగపరచుకోవాలి. ప్రతిదీ కూడా మీకు ఏదైతే ప్రభుత్వం ఏర్పరుస్తుందో దాన్ని మీరు వినియోగించుకోవాలి. మహిళలకు పెళ్లి కాగానే ఇంత పెద్ద ఎత్తున 1,116,000 ఇస్తున్నారు కదా, దాన్ని మీరు వినియోగించుకొని సద్వినియోగం చేసుకోవాలి. లేని వారికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మన గట్కేసర్ మున్సిపాలిటీలో నిర్వహించడం నా అదృష్టంగా భావిస్తున్నాం. జై కాంగ్రెస్.